ఈరోజు అది మొదలుపెట్టినారు. హాస్టల్ దగ్గరికి పోయి ఏదో మధ్యాహ్నం భోజన పథకం లెక్క వెళ్ళిన అందరూ ముక్కుముడిగా పోయినారు. విద్యార్థులు చనిపోకముందు చేయాల్సిన పని అదంతా. ఇవి ఆరంభ సూరత్వంగా ఉండకూడదు. ఇది 8 లక్షల మంది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు మీరు. నేను డిమాండ్ చేస్తున్నాను భారతీయ జనతా పార్టీ తరఫున, ఎస్సీ మోర్చా తరఫున, మీరు హాస్టళ్లలో ఉన్నటువంటి పూర్తి ఖరాబైన బియ్యాన్ని, దొడ్డు బియ్యాన్ని ఎన్ని క్వింటాలను మీరు వాపసు తీసుకున్నారో లెక్కలు చెప్పండి. ఇంకా హాస్టళ్లలో ఉన్నాయి అవన్నీ కూడా. ఆ బియ్యాన్ని వాపసు తీసుకోలేదు. ఎక్కడో అక్కడ మీడియాకు, పత్రికలకు చెప్పడం కోసం తీసుకున్నది తప్ప అన్ని హాస్టల్లో దొడ్డు బియ్యం ఇంకా అక్కడే ఉన్నాయి. ఈ సమస్య దారి మళ్ళీ వరకు అట్లా చూపిస్తారు, మళ్ళీ అవే వాడతారు. ఈ ప్రభుత్వం విద్యార్థుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. దళిత వ్యతిరేక ప్రభుత్వం ఇది, గిరిజన వ్యతిరేక ప్రభుత్వం ఇది. నరక కూపాలుగా మారిపోయిన హాస్టల్ అన్నీ కూడా. నిన్న వికారాబాద్లో 9 మంది విద్యార్థులు అస్వస్థకు గురైతే రహస్యంగా హైదరాబాద్కు తరలించారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమున్నదో మీకు తెలుస్తుంది సాయంత్రం వరకు. నాణ్యమైన భోజనం పెట్టమని చెప్పి అని డిమాండ్ చేస్తే దీని వెనుక కుట్ర ఉన్నదని చెప్పి వాళ్ళ మంత్రులు ప్రకటనలు చేస్తారు. విద్యార్థుల మీద కుట్ర ఉన్నదని చేయడం అనేది వీళ్ళకే తగ్గింది. ఎవరికి ఇంతవరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అట్లా చెప్పలే ఇప్పటి వరకు. తప్పుంటే సరి చేసుకోవాలి. చాలాసార్లు చెప్పినాడు, మాకు సద్విమర్శ చేయండి, మేము తప్పకుండా మేము వాపసు తీసుకుంటాము, మేము ఆలోచిస్తాము, మా ఆయన తప్పులుంటే సరిదిద్దుకుంటాము. ఏ ఒక్క తప్పు కూడా ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సరిదిద్దుకున్న పని లేదు. ఒకవేళ సరిదిద్దుకుంటే ఇవన్నీ కూడా తగ్గేటి.